భారత వైమానిక దళం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలైతే ఇప్పుడు వాయుసేనలోనైతే చేరబోతున్నాయి. దానికోసం ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రస్తుతానికైతే పూర్తి స్థాయి 2 యుద్ధ విమానాలు అయితే అందజేసింది. ఇప్పటికే వాయుసేన దగ్గర తేజస్ మార్క్ 1 యుద్ధ విమానాలు 38 ఉన్నాయి. ఇది ఇంతకు ముందు జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా ఇచ్చారు. కానీ పూర్తి స్థాయి యుద్ధ విమానాల కోసం మళ్ళీ ఒప్పందం జరిగింది. అందులో ఇప్పుడు జాప్యం జరుగుతోంది. అయితే అంతా ఓకే గానీ దీని అంతటినీ కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తయారు చేస్తున్న ఇంజిన్లు మాత్రం మనం తయారు చేసుకోలేకపోతున్నాం. ఈ ఇంజిన్లకి ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ మీద ఆధారపడ్డాం. అదేమొచ్చేసి జాప్యం చేస్తూ వచ్చింది. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పి ఇంజిన్లు ఇవ్వలేదు. ఆ ఇంజిన్లు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటి వరకు ఆలస్యమైంది. దీని మీద ఇప్పుడు వాయుసేన చాలా సీరియస్ గా ఉంది. సరైనటువంటి సమయంలో మాకు ఏ ఆయుధము కూడా అందడం లేదు అంటూ మొన్న కూడా చెప్పడం జరిగింది కదా ఎయిర్ చీఫ్ మార్షల్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి చాలా త్వరతగతిన అంటే ఇవి ఏదైతే ముందు ఒప్పందం జరిగిందో అవి ఇస్తేనే తరువాత ఒప్పందం అంటే 97 మార్క్ 1A యుద్ధ విమానాలకైతే 65,000 కోట్ల రూపాయలతో ఒక ఒప్పందం జరిగింది. కానీ ఈ ఒప్పందం పూర్తి అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయి యుద్ధ విమానాలు ముందు ఏదైతే ఒప్పందం చేసుకున్నామో దాని ప్రకారం మాకు ఇస్తేనే కనీసం 2 అయినా ఇవ్వండి, అప్పుడు ఈ ఒప్పందం అయితే సాగుతుందంటూ రక్షణ శాఖ అయితే చెప్పింది. దానివల్ల ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అయితే పూర్తి స్థాయి యుద్ధ విమానాలు అయితే ఇప్పుడు వాయుసేనకు అయితే ఇస్తుంది. ఈ 2 యుద్ధ విమానాలు మొత్తం అన్ని పరీక్షలన్నీ అయిపోయాయి. కానీ ఇంజిన్ల విషయంలో మనం చాలా వెనకబడిపోతున్నాం. ఈ ఇంజిన్ల కోసమే ఇప్పుడు భారత ప్రభుత్వం వచ్చేసి చాలా విధంగా కృషి చేస్తుంది. ముఖ్యంగా మన శాస్త్రవేత్తలు ఇంకా దీని మీద విపరీతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ యొక్క ఇంజిన్లు మనం తయారు చేసుకోగలిగితే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. పైగా రక్షణ వ్యవస్థకి ఇంకా బలమైనటువంటి ఆయుధాలు సమకూర్చొచ్చు.